నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టడంతో సమ్మె ప్రభావం తీవ్రతరమవుతోంది. మున్సిపల్ కార్మిక సంఘాల్లో ప్రధాన కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సిఐటియులు రెండు యూనియన్లకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో సమ్మె తీవ్రరూపం దాల్చింది. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు యూనియన్లు తమ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి సమ్మెలో పాల్గొన్నాయి. దీంతో ఆత్మకూరు పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా తయారైంది. రోడ్లు ఊడ్చేవాళ్లు, చెత్త తొలగించేవాళ్లు, పొడిగి తీసే కార్మికులందరూ సమ్మెలో ఉండడంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా నేడు పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మరియు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డిలు కార్మికుల సమ్మెకు మద్దతు పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఏఐటీసీ కార్మికులు 3వ తారీఖు నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీ దగ్గర ఈ రోజుకి 4 రోజుల నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మకూరు మరి ఏఐటీసీ మరి ఇక్కడ దీక్ష కూర్చున్నారు. వాళ్ళకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వచ్చేసి ఈరోజు మా సంఘీభావం తెలుపుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు ప్రభుత్వంలో రాకముందు ఏదైతే ప్రతి కార్మికులకి ప్రతి ఒక్కరికి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కటి కూడా ఇవాళ 5 సంవత్సరాలు కావస్తుంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. ఆ రోజు కార్మికులు వాళ్ళు మనసును దోచుకొని నేను రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను, మీకు 26,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించాడు. మరి ఆ మాటలన్నీ ఈరోజు ఏమైనాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. గత 3వ తారీఖు నుంచి ఏఐటీసీ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు ధర్నా చేస్తున్నారు. రాష్ట్రం ఈరోజు ధర్నాలతో దత్తలతో కూడా ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టట్లేదు. వాళ్ళేమి మీ ఆస్తులు మీ అంతస్తులు అడగల, లేకపోతే ఉన్నత ఉద్యోగం అడగల, అదే మా సమాన పనిని సమాన వేతనం ఇమ్మన్నారే తప్ప అడగల. మీరు పాదయాత్ర వాగ్దానం నెరవేర్చమన్నారు. రెండోది, మూడోది, మీరు చదవనప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా పాదాభిషేకం చేశారు. ఆ రోజేమో దేవుళ్ళు, ఈ రోజేమో దేయాలా జీతాలు అడిగితే. కాబట్టి అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో అరేర్శీల చెప్పులు, సౌరు, గుడ్డలు ఏవైతే రావాలో పర్మిట్ రావాలో అవి ఇవ్వాలా. నెల జీతం ఈరోజు పండగ 4 రోజులు ఉంది, ఒక జీతం ఇవ్వాలా. వాళ్ళు ఎట్లా బతకాల? కమిషన్ల కోసం కాంట్రాక్టులకు బిల్లులు చేస్తున్నారు తప్ప కార్మికులకి జీతం ఇచ్చే పరిస్థితి లేదు. మేమైతే డిమాండ్ చేస్తున్నాం, కార్మికులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిందే, అరియర్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మున్సిపాలిటీ ముట్టడి చేసైనా సరే మాకు రావాల్సిన, మా కార్మికులకు రావాల్సిన హక్కులు సాధించుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.